అంటే దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణే కావాలని కోరుకున్న తన పిల్లలకి బంగారాన్ని ఎక్కడుంచాడో తెలుసా? ముక్కుల మీద, నెత్తి మీద, మెడ మీద వేసుకుని వాటిని సన్మానించడం కాదు, ఈ లోకం వాటిని ఘనమైన స్థానాల్లో పెట్టి సన్మానిస్తారు. మెడ ఘనమైన స్థానం. ఎవరినైనా సన్మానించాలంటే దండ ఏడేస్తాం, కాలుకి వేస్తామా? దండం మెడలో వేస్తాం సన్మానానికి, అవునా? గోల్డ్ కూడా ఎక్కడ పెడతారు? ఈ సన్మాన స్థానం, ఇది గౌరవనీయమైన స్థానమే, ఇది గౌరవనీయమైన స్థానమే, అవునా? ఈ లోకంలో జనులు గౌరవనీయమైన స్థానాల్లో ధరించిన ఈ గోల్డ్ని దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణే చాలనుకున్న బిడ్డల కాళ్ళ కింద పెడుతున్నాడు ఆయన, పాదాల కింద. బంగారు వీధులంటే సువర్ణమయమైన రోడ్లు, కాళ్ళ కింద పెట్టేస్తాడు. పరలోకపు తారు బంగారం, పరలోకపు డాంబరు బంగారం. అందుకే చెబుతున్నా, ఒక్కడు ఉంటే చాలు అన్ని కాళ్ళ కింద ఉంటాయి.